రాష్ట్ర రాజకీయాల్లో కొందరు వ్యక్తులు గెలుపోవటంలకు అతీతంగా ఒక ప్రభావాన్ని సృష్టిస్తారు. నాయకులు చాలామంది ఉంటారు, కానీ మనవాడే అనిపించుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఆ అరుదైన వ్యక్తుల్లో ఒకరే మన బోండా ఉమ గారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి రాష్ట్ర స్థాయి రాజకీయాల వరకు ఆయన ప్రయాణం సాగింది. ఆ ప్రయాణం సాఫీగా సాగలేదు. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు. ఆ ప్రయాణం ఎలా సాగింది అని చెప్పదలుచుకున్నదే ఈ పుస్తకం. ఈ పుస్తకంలో ఆయన జీవితం, ఈ పుస్తకంలో ఆయన ప్రయాణం, ఈ పుస్తకంలో ఆయన అనుభవాలు మీరు చూస్తారు. ఒక నాయకుడి కథను చెప్పటం చాలా సులభం, కానీ ఆ నాయకుడి వెనుక ఉన్న పోరాటాన్ని అర్థం చేసుకోవటం అంత సులభం కాదు. ఎందుకంటే ప్రతి గెలుపు వెనుక ఒక కథ ఉంటుంది, కానీ ప్రతి ఓటం వెనుక ఒక నిజం ఉంటుంది. విజయవాడ ఇది ఒక నగరం కాదు, ఒక పరీక్షా స్థలం. ఇక్కడ నిలబడటం అంటే ఒక అడుగు ముందుకు వేయటానికి కూడా 100 అడుగులు వెనక్కి వేయాల్సిన పరిస్థితి. ఇలాంటి నేలపై ఒక సాధారణ మనిషి అసాధారణ ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ ప్రయాణం సౌకర్యాల మధ్య కాదు, సవాళ్ల మధ్య మొదలైంది. ఆ ప్రయాణం పేరు బోండా ఉమామహేశ్వరరావు. జీవితం ఆయనకు ఏదీ సులభంగా ఇవ్వలేదు. సాధించాలి అంటే పోరాడాల్సిందే అని నేర్పింది. వ్యాపారం చేశారు, విజయం చూశారు, డబ్బు సంపాదించారు, కానీ అక్కడే ఆగిపోలేదు. ఎందుకంటే అతనికి జీవితం అంటే తన కోసం కాదు, తనను నమ్మిన వాళ్ళ కోసం నమ్మకంగా నిలబడాలి అనేది. అప్పుడే మొదలైంది ఒక మార్పు. రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఆయన దగ్గర ఏ అధికారము లేదు, అవకాశము లేదు, కానీ ఒక్కటి మాత్రం అతని దగ్గర ఉంది. అది ప్రజల మీద నమ్మకం. వీధుల్లో నడిచాడు, ప్రజల మధ్య కూర్చున్నాడు, వారి బాధ విన్నాడు, సమస్యలు చూసి వెళ్ళిపోలేదు, వారితో పాటు నిలబడ్డాడు. అక్కడే ఒక నాయకుడు పుట్టలేదు, ఒక నమ్మకం పుట్టింది. సంవత్సరాలు గడిచాయి, సమయం మారింది, కానీ ఆయన మాత్రం మారలేదు. ప్రజలతో ఉన్న బంధం మరింత బలపడింది. ఒకరోజు ఆ బంధం తీర్పుగా మారింది. విజయం వచ్చింది, కానీ అది ఆయనకు గెలుపు కాదు, ఒక బాధ్యతగా మార్చుకున్నారు. 2014 అది ఒక సంబరాల రోజు, కానీ ఆ రోజు ఒక ప్రశ్న ఆయన జీవితాన్ని మార్చేసింది. రోడ్లు ఎప్పుడు వేస్తారు? ఈ ప్రశ్నలో ప్రజల బాధ ఉంది. ఆ బాధను ఆయన తన బాధగా తీసుకున్నారు. అక్కడి నుంచి తన ప్రయాణం మారింది. మాటలు తగ్గాయి, పనులు పెరిగాయి. సింగినగర్లో ఒకప్పుడు జీవించాలి అంటే పోరాడాల్సిందే. చెత్త మధ్య జీవించడం ఇది ఒక వాస్తవం. ఎన్నో సంవత్సరాలు ఎవ్వరూ ఆగి చూడలేదు, కానీ ఒక వ్యక్తి మాత్రం ఆగాడు. ఇది మారాలి అన్నాడు. అసాధ్యం అన్నారు, ఇది సాధ్యం కాదు పొమ్మన్నారు. కానీ పట్టుదల ముందు అసాధ్యం కూడా తల వంచింది. వ్యవస్థను కదిలించాడు, సమస్యలను ఎదుర్కొన్నాడు, చివరికి మార్పు తీసుకువచ్చాడు. చెత్త కొండలు పోయాయి, ప్రజల జీవితాల్లో వెలుగు వచ్చింది. ఇది ఒక పని కాదు, ఒక సంకల్పం. ఆయన చేసిన ప్రతి పని వెనుక ఒక ఉద్దేశం ఉంది. ప్రజలు సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశం. ఆయన మాటల్లో కఠినత ఉంటుంది, కానీ మనసులో మృదుత్వం ఉంటుంది. అందుకే ప్రజలు ఆయనను నాయకుడిగా కాదు, మనిషిగా గుర్తుంచుకున్నారు. కానీ ప్రతి ప్రయాణంలో ఒక కఠినమైన పరీక్ష తప్పదు. 2019 ఒక రాజకీయ తుఫాన్ చాలామందిని కూల్చేసింది. ఆ తుఫాన్లో అనుభవజ్ఞులు కూడా నిలబడలేకపోయారు. కానీ అక్కడ ఒక కథ ఇంకా ముగియలేదు. కేవలం 25 ఓట్లు ఓటమి, కానీ అది ముగింపు కాదు, అది ఒక కొత్త ఆరంభం. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఒంటరిగా లేరు, ప్రజలు ఆయనతో ఉన్నారు. అది ఓటమి కాదు, అది నమ్మకం. ఆ తరువాత ఆయన మారలేదు, మళ్ళీ ప్రజల మధ్య ఉన్నారు. ప్రచారం లేదు, పదవి లేదు, కానీ నమ్మకం మాత్రం ఒక్కటి అలాగే ఉంది. కాలం గడిచింది. ఈసారి ప్రజలు ఆలోచించి ఓటు వేశారు. ఫలితం ఒక గెలుపు కాదు, ఒక తీర్పు. 80,000 ఓట్ల మెజారిటీ. ఇది సంఖ్య కాదు, ఒక సందేశం. మేము మీతో ఉన్నామనే సందేశం ప్రజలిచ్చారు ఆయనకి. ఒక నాయకుడు గొప్పతనం ఆయన గెలిచినప్పుడు కాదు, ఆయన ఓడిపోయినప్పుడు ఎంతమంది ఆయనతో నిలబడ్డారు అనే దాంట్లోనే ఉంటుంది. బోండా ఉమామహేశ్వరరావు గారి ప్రయాణం ఒక రాజకీయ కథ కాదు, ఇది ప్రజలు ఒక మనిషిపై పెట్టుకున్న నమ్మకం కథ.